ఒక భయంకరమైన నిశ్శబ్దం. ఆ తర్వాత దేశ రాజకీయాలను కుదిపేసిన ఒక భారీ ప్రకంపన. ఈరోజు మన విశ్లేషణలో 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక సాధారణ ఎలక్షన్ మాత్రమే కాదు, భారత రాజకీయ చరిత్రలోనే ఎవ్వరూ ఊహించని ఒక ఉత్కంఠభరితమైన చదరంగం. డెమోగ్రాఫిక్స్, ఖచ్చితమైన డేటా మరియు డిలీట్ చేయబడిన ఓటర్ల గురించిన వాస్తవాలను ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ముందుగా మనం ఒక నంబర్ గురించి మాట్లాడుకుందాం. 27 లక్షలు. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ ఒక్క సంఖ్య ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాన్నే తారుమారు చేసిందంటే నమ్ముతారా? అసలు ఏం కోల్పోయారు? ఎందుకు కోల్పోయారు? తెర వెనుక జరిగిన ఆ కీలక పరిణామాలు ఏంటో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సెక్షన్ 1, 2026 రాజకీయ భూకంపం. 15 ఏళ్లపాటు సుదీర్ఘంగా తిరుగులేకుండా పాలించిన ఒక అధికార పార్టీ ఒక్కసారిగా ఎలా పతనమయ్యింది? ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో నిజంగానే ఒక పెద్ద భూకంపం లాంటిది. సెక్షన్ 2, మారుతున్న రాజకీయ ముఖచిత్రం. అసలు బెంగాల్ రాజకీయాల్లోని ఈ తీవ్రమైన సైద్ధాంతిక యుద్ధం ఎలా మొదలైందో, ఇది దశాబ్దాల రాజకీయ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పిందో మనం బ్యాక్గ్రౌండ్ నుండి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అసలు డేటాలోకి డైవ్ చేద్దాం. 2021 మరియు 2026 ఎన్నికల ఫలితాలను పోల్చి చూస్తే మనకొక అద్భుతమైన పిక్చర్ కనిపిస్తోంది. బీజేపీ ఏకంగా 207 స్థానాలతో, అంటే దాదాపు 46% ఓటు షేర్తో 130 సీట్లను అదనంగా గెలుచుకుని ఒక అఖండమైన పవనంగా మారింది. అదే సమయంలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకు పడిపోయి ఏకంగా 135 సీట్లను కోల్పోయింది. మిగతా పార్టీలన్నీ నామమాత్రపు స్థానాలకే పరిమితమయ్యాయి. ఇంత భారీ మార్పు ఎలా సాధ్యమైందంటారు? దీనికి సమాధానం వాళ్ల ప్రచార వ్యూహాల్లోనే ఉంది. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ సంక్షేమ రాజకీయాలు, బెంగాళీ ఆత్మగౌరవం అనే నినాదంతో మహిళా ఓటర్లను టార్గెట్ చేసింది. దానికి కౌంటర్గా బీజేపీ జాతీయవాదం, సరిహద్దు భద్రత, అలాగే చొరబాటుదార్ల సమస్యలపై తీవ్రంగా ఫోకస్ పెట్టింది. ఈ రెండు విభిన్నమైన సిద్ధాంతాల ఘర్షణే ఈ ఎన్నికల ముఖచిత్రం. సెక్షన్ 3, కుంభకోణాలు, హింస మరియు అశాంతి. ఎన్నికలకు ముందే అధికార ప్రభుత్వం పునాదుల్లో కనిపించిన పగుళ్లేంటి? క్షేత్రస్థాయిలో చెలరేగిన అశాంతి గురించి ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈ పరిణామాల క్రమాన్ని గమనిస్తే జనవరి 2024లో సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులపై జరిగిన దాడితో మొదలైన అశాంతి ఒక వలయంలో వ్యాపించింది. ఆ తర్వాత 2024 నుండి 2026 మధ్యకాలంలో ఏకంగా 17 జూట్ మిల్లులు మూతపడ్డాయి. దీనివల్ల సుమారు 50,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రజల్లో అసంతృప్తి ఎంతలా పెరిగిపోయిందంటే చివరికి మే 4, 2026న ఎన్నికల ఫలితాల తర్వాత అది తీవ్రమైన అల్లర్లు, హింసకు దారితీసింది. మరోవైపు ఎంతోమంది యువత ఆశలపై పడిన ఒక కోలుకోలేని దెబ్బ. అదే ఎస్ఎస్సీ ఉపాధ్యాయ నియామకాల స్కామ్. ఓఎంఆర్ షీట్ల టెంపరింగ్ కారణంగా కలకత్తా హైకోర్టు ఏకంగా 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను రద్దు చేసింది. అర్హులైన అభ్యర్థులకు జరిగిన ఈ అన్యాయం సమాజంలో ఎంతటి తీవ్ర ఆగ్రహానికి కారణమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నంబరైతే మరీ షాకింగ్. 5 కోట్లు. పార్టీ టికెట్లు ఏకంగా 5 కోట్ల రూపాయల భారీ లంచాలకు అమ్ముడవుతున్నాయని మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు మనోజ్ తివారీ సంచలన ఆరోపణ చేశారు. నాయకత్వంపై, వ్యవస్థాగత అవినీతిపై సామాన్య ప్రజల్లో ఉన్న కోపానికి ఇది ఒక ప్రతిబింబంగా నిలిచింది. సెక్షన్ 4, ది ఓటర్ పర్జ్ స్కాండల్. బహుశా ఈ ఎన్నికల్లోనే అత్యంత వివాదాస్పదమైన చీకటి రహస్యం ఇదే కావచ్చు. ఈ ఒక్క అంశమే ఎన్నికల గతిని శాశ్వతంగా మార్చేసిందని విమర్శకులు బలంగా వాదిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే ఎన్నికల సంఘం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రొటీన్, అంటే SIR అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథంను ప్రవేశపెట్టింది. నకిలీ ఓటర్లు, చొరబాటుదారులను గుర్తించడానికి, ఓటర్ల జాబితాలో లాజికల్ డిస్క్రిపెన్సీస్ పసిగట్టడానికి దీన్ని అఫీషియల్గా తీసుకొచ్చారు. కాని ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఏకంగా 27 లక్షల మంది ఓటర్లను సిస్టమాటిక్గా డిలీట్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి, 27 లక్షల ఓట్లు అంటే ఒక ప్రభుత్వ భవితవ్యాన్నే మార్చేయగల సంఖ్య. ఇందులో దేశం కోసం ప్రాణాలొడ్డే CRPF జవాన్లు, వలస కార్మికులు కూడా ఉండటం అత్యంత విస్మయం కలిగించే విషయం. ఇది అపారమైన అలజడిని సృష్టించింది. దీన్ని స్వతంత్ర జర్నలిస్టులు, విశ్లేషకులు ఎలా వర్ణించారంటే రక్తరహిత రాజకీయ మారణ హోమం
అంటే బ్లడ్లెస్ పొలిటికల్ జెనసైడ్. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఒక నిర్దిష్ట వర్గం ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని, ఇది ఒక ఎలక్టోరల్ ఇంజనీరింగ్ అని వాళ్లు దృఢంగా వాదిస్తున్నారు. సెక్షన్ 5 సంస్థాగత కపటత్వం. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ నియామకాలను ఇప్పుడు మనం నిశితంగా గమనిద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మీకే అర్థమవుతుంది. స్టెప్ 1 మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. స్టెప్ 2 కేవలం 48 గంటలు గడిచాయి. స్టెప్ 3 ఆ 27 లక్షల ఓట్ల తొలగింపుకు కారణమైన ఎస్ఐఆర్ ఏఐ ప్రోగ్రాంను పర్యవేక్షించిన అప్పటి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ అగర్వాల్ను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏకంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఇది సహజంగానే అనేక ప్రశ్నలకు తావిచ్చింది. దీనిపై ప్రతిపక్షాల స్పందనెలా ఉందో తెలుసా? దొంగతనం ఎంత పెద్దదైతే బహుమతి అంత పెద్దదిగా ఉంటుంది అని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ప్రజాస్వామ్య సంస్థల పాత్రపై ఏ స్థాయిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. సెక్షన్ 6 2029 జాతీయ ఎన్నికలపై ప్రభావం. పశ్చిమ బెంగాల్ అనే ఒక్క రాష్ట్రం నుండి కాస్త జూమౌట్ చేసి చూస్తే భారతదేశ భౌగోళిక రాజకీయ ముఖచిత్రాన్ని ఈ ఫలితాలు ఎలా మారుస్తున్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గమనిస్తే 28కి 20 అంటే భారతదేశంలోని 28 రాష్ట్రాలకు గాను ఏకంగా 20 రాష్ట్రాలను ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న అధికార పార్టీ నియంత్రిస్తోంది. ఈ భారీ నంబర్ ఒక విస్తృతమైన అఖండమైన అధికార కేంద్రాన్ని స్పష్టం చేస్తోంది. ఇది దేశ రాజకీయాల్లో ఒక నయశకానికి నాంది. దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ఇలా చెప్పొచ్చు. 1 ప్రతిపక్షాల ఇండియా కూటమి తీవ్రంగా విచ్ఛిన్నమయింది. 2 సిఏఏ మరియు జాతీయ భద్రతా వాదనలకు ప్రజల ఆమోదం లభించింది. 3 ప్రధానమంత్రి మోదీ చారిత్రాత్మకమైన 4వ దఫా అధికారానికి మార్గం మరింత సుగమమైంది. కేవలం ఒకే ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం మొత్తం దేశ భవిష్యత్తును ఎలా పునర్నిర్మించిందో అర్థమవుతోంది కదూ? సో చివరగా ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇది ప్రజాస్వామ్య విజయమా లేక వ్యవస్థాగత వైఫల్యమా? 27 లక్షల ఓట్ల తొలగింపు, రాజ్యాంగ సంస్థల పాత్ర, క్షేత్రస్థాయిలో అశాంతి ఇవన్నీ చూశాక అసలు ప్రజాస్వామ్య ప్రక్రియకు నిజమైన కాపలదారులు ఎవరు అనే కీలకమైన ప్రశ్న మిగిలిపోతోంది. ఈ ఆధారాలు, డేటా మొత్తం గమనించిన తర్వాత ఇది మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.